ఈ మధ్య చాలా మంది నోటి శుభ్రత విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే లైఫ్ స్టైల్ కూడా ఆరోగ్యవంతమైన పళ్ళు కలిగి ఉండడానికి సహకరించడం లేదు. ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్లే అడావిడిలో సరిగ్గా పళ్లను శుభ్రం చేసుకోకపోవడం, తీసుకునే ఆహారం, డ్రింక్స్ పళ్లపై ఎక్కువ ఒత్తిడి, హాని చేస్తున్నాయి. చాలా టూత్ పేస్ట్ బ్రాండ్స్ పళ్లను తెల్లగా మారుస్తాయంటూ ప్రచారం చేస్తుంటాయి. అయితే అవన్నీ పంటి ఎనామిల్ పై దుష్ప్రభావం చూపి పళ్లను డ్యామేజ్ చేస్తాయి. అలాగే చిగుళ్ళు సెన్సిటివ్ గా మారి ఇరిటేషన్ కి కారణమవుతున్నాయి. అయితే పంటి ఆరోగ్యంపై దుష్ప్రభావానికి చాలా కారణాలున్నాయి. పంటి ఆరోగ్యంతో పాటు పళ్లను తెల్లగా మార్చడానికి, క్యావిటీస్ సమస్య రాకుండా అడ్డుకోవడానికి, ఒకవేళ క్యావిటీస్, పంటి నొప్పులతో బాధపడుతుంటే వాటిని నివారించడానికి ఎఫెక్టివ్ హోమ్ మేడ్ టూత్ పేస్ట్ సహాయపడుతుంది. మరి అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా పెప్పర్మెంట్ ఆయిల్. తయారు చేసే విధానం: కొబ్బరి నూనెలో పసుపు కలుపుకొని కొద్దిగా పెప్పర్మెంట్ ఆయిల్ కూడా మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. పసుపు పంటి నొప్పిని నివారిస్తుంది, అలాగే చిగుళ్ల వాపు, నొప్పిని తగ్గిస్తుంది. ఈ మిశ్రమాన్ని టూత్ బ్రష్ పై పెట్టుకుని రెగ్యులర్ టూత్ పేస్ట్ లా ఉపయోగించాలి. చాలా మంది సెన్సిటివ్ టీత్ తో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా చిగుళ్ళు వాపు సమస్యను ఫేస్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఈ హోమ్ మేడ్ టూత్ పేస్ట్ ఉపయోగిస్తే పంటి సమస్యలు దూరం అవ్వడమే కాదు, పళ్ళు తెల్లగా మారి మెరిసిపోతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.